హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబా కలాక్స్కి. ఇవాళ ఏంటంటే మాకు ఏసరావు నగర్లోని ఒక ఆంజనేయ స్వామి గుడి చాలా పెద్దదండి. ఇవాళ వార్షికోత్సవం అనమాట. గుడిది 33వ వార్షికోత్సవం. అయితే శివరాత్రి తర్వాత ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కుంకుమ పూజలు అవి పెడతారు వెంటనే అనమాట. వెంటనే వస్తుంది కాబట్టి ఇవాళ కుంకుమ పూజలు అవి పెట్టిన అక్కడికి వెళ్ళి మేము కుంకుమ పూజలు చేసుకున్నాము. 9వ తారీఖు నాడు ఇంకా వేరే లలితా సహస్రనామ పారాయణ అది ఉంటుంది. మేము అక్కడ ఏంటంటే ప్రతి శుక్రవారం సాయంత్రం లలిత పారాయణ అవుతుంది. ప్రతి పున్నాంకినేమో సౌందర్యలహరి చదువుతాము. ఆడవాళ్ళందరం కలిసి అలా వెళ్ళి సరదాగా అన్నీ చేసుకుంటూ ఉంటాం. ఇవాళ కుంకుమ పూజ అయింది. 9వ తారీఖు ఇంకా మిగిలింది. అయితే ఇవాళ కుంకుమ పూజ మాకు అక్కడ చేసేది. ఇవాళ చాలా తక్కువ మంది వచ్చాము. 15-20 మందిమే ఉన్నాం. అసలు ఎప్పుడు 50 మంది నుంచి 100 మంది దాకా వస్తారు. అంటే ఈ శివరాత్రులు ఊర్లకు వెళ్ళిన వాళ్ళు అలసిపోయిన వాళ్ళు ఇక్కడ రాలేదు. మొత్తానికి ఎత్తాను. మేము చేసుకున్నదంతా పూజా విధానం అంతా పెట్టాను. దాంతోపాటు జీవితంలో కావాల్సిన కొన్ని మంచి మాటలు కూడా చెప్పాను. చూడండి, స్కిప్ చేయకుండా చూస్తూ నేను చెప్పినవన్నీ వినండి. అయితే వాటి పొడుపు కథ, నిన్నటి పొడుపు కథ ఏంటంటే నీడ నీటిలో మునగదు అని అడిగిన చూసారా, నీడ. ఇవాళ పొడుపు కథ ఏంటంటే గది నిండా రత్నాలు, గదికి తాళం. ఏమిటది? మళ్ళీ చెప్తున్నాను, అడుగుతున్నాను. గది నిండా రత్నాలు, గదికి మట్టుకు తాళం. మరి వేయాలి కదా, రత్నాలు ఉంటే తాళం వేసుకుపోతే అందరూ పట్టుకుపోతారు కదా. అయితే అది ఏమిటో మీరు రేపు సమాధానం పొడుపు కథలోని సమాధానం చెప్పండి. రేపు కామెంట్లో పెట్టండి. అలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా విని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పదండి అయితే వీడియోలోకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబా కలాక్స్కి. ఇవాళ మా ఇంటి దగ్గర ఏసరావు నగర్లోని ఆంజనేయ స్వామి గుడిలోని కుంకుమ పూజ జరిగిందండి. అంటే ఇది 33 సంవత్సరాలు అయిందట ఈ గుడి కట్టి అవన్నీ చేస్తున్నాం. మేము ప్రతి శుక్రవారం సాయంత్రం ఇది చేస్తామండి, లలితా సహస్రనామం పారాయణ చేస్తాం. దాంతోపాటునేమో ప్రతి పున్నంకినేమో ఇక్కడ సౌందర్యలహరి చదువుతాం అనమాట. అయితే ఇవాళ పుట్టినరోజు, గుడి పుట్టినరోజు. అందుకని అందరం ఆడవాళ్ళందరూ పిలిచారు. చాలా తక్కువ మంది వచ్చేసారు. ఈ గుడిలో ఎప్పుడు ఏంటంటే కనీసం 100 మంది ఆడవాళ్ళు తక్కువగా కూడా కుంకుమ పూజలు అన్నీ చాలా బాగా చేస్తారు. కానీ వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చాము. అందరం కూడా ఎర్ర చీరలు కట్టుకురమ్మంటే అందరం మ్యాక్సిమం కట్టుకొచ్చాం. ఇద్దరు ముగ్గురు తప్ప అందరం ఎర్ర చీరలు కట్టుకొచ్చాం. అంతా గుడిలో వాళ్ళే ఇస్తారు. ఫోటోలు కానీ పసుపు కుంకాలు అన్నీ వాళ్ళే ఇస్తారు. అందరం కూర్చొని చాలా భక్తి శ్రద్ధలతోటి కుంకుమ పూజ చేసుకున్నాం. అయితేను ఈ కుంకుమ పూజ చేస్తూ మేము పూజలు అంతా చూస్తూ కూడాను జీవితంగా ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్ పూజలు పురస్కారాలు ఇవి చేసుకుని మనశ్శాంతిని తెచ్చుకోవాలి. చక్కగా అనుకున్న కార్యాలు నెరవేరాలని దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేస్తాం. మేము అందరం ఇలా పెట్టుకొని పూజలు చేస్తున్నాం అనమాట. ఇక్కడంతా మేము అందరం ఉన్నాము. అటుపక్క కొంతమంది ఇటు కొంతమంది ఉండి చక్కగా చేసుకున్నామండి. చెప్పాను కదా, జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏంటేంటి చెయ్యాలో కొన్ని అంటే అలా కొన్ని మాటలు చెప్తూ ఉంటాను. వింటూ ఇవన్నీ కూడా స్కిప్ చేయకుండా చూసి చక్కగా విని కామెంట్లో పెట్టండి. పూజలు ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్లో పెట్టండి. చలో వీడియోలోకి. ఫస్ట్ కొటేషన్ ఏంటంటే, జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలంటే ఎవ్వరి గురించి ఎక్కువగా తెలుసుకోవద్దు. వీళ్ళేంటి వాళ్ళ ఆరాలు పీకి వాళ్ళు ఇలాగా అంటే వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మంచి అయినా కూడా మనం చెడుగా అనుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అందుకే ఫస్ట్ ఎవరి గురించి మన ఆరాలు తీసుకోవద్దు. మన పని ఏమిటో మనమేమిటో తెలుసుకోవాలి. కొంతవరకు మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు తెలుసుకొని మిగిలిన విషయాలు మనం తెలుసుకోకూడదు. అంతేకాకుండానండి ఎవరికి కూడాను మన గురించి పూర్తిగా చెప్పకూడదు. అస్సలు ఎంతటి వాళ్ళకైనా కూడా మన గురించి పూర్తిగా వివరాలు చెప్పకూడదు, మన సీక్రెట్స్ చెప్పకూడదు, మన మంచి చెప్పకూడదు, చెడు చెప్పకూడదండి. ఇంకోటి ఏంటి, అత్యాశ అస్సలు పడకూడదండి. ఎవరిమైనాను ఆశపడి అవతల వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళ మీద ఎక్కువ ఆశ పెట్టుకుని నమ్మకం చేస్తాం, అలా ఆశపడకూడదు. అంతేకాకుండా ఏంటంటే ప్రశాంతంగా ఉండాలండి. ప్రశాంతంగా ఉండే దాన్ని మించిన ఆనందం ఇంకోటి లేదంటారు. ఎప్పుడు కూడా ప్రశాంతత అన్నది చాలా చాలా ముఖ్యం అన్నమాట. అందుకని అత్యాశ పడకూడదు, ప్రశాంతతని వదులుకోకూడదు. ఉన్నదాంతో తృప్తిగా ప్రశాంతంగా బతకడం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆలోచనలు వెనకడుగు వేసినప్పుడే ఆవేశం ముందుకు వస్తుందన్నమాట. ఆలోచనతో చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది ఎప్పుడూ కూడాను. కాబట్టి ఆవేశం లేకుండా ఆలోచనలతో మంచి పని ఆలోచించే వంటికి బాగాను మంచి ఫలితాలు ఇస్తుంది. ఆవేశంలో చేస్తే ఉంది అనర్థాలు తెచ్చిపెడుతుంది తప్పితే మనకి ఏమీ లాభం లేదు. దానివల్ల ఇంకా కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవి కూడా ఆవేశంతో కాకుండా ఆలోచనలతో చేస్తే
మన జీవితం చాలా ముందుకు మంచిగా సాగుతుంది ముందుకి. ఇంకేంటంటే నెక్స్ట్ది, మన వెనకున్న జీవితం కంటేనే మన ముందున్న జీవితం అత్యంత విలువైంది. అంతే కదండి, వెనక గడిచిపోయింది, గతం గతః అయిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ మన ఆరోగ్యాల్ని, మన టైంని అన్నీ వేస్ట్ చేసుకుంటాం, అన్నీ పాడు చేసుకుంటాం. అలా కాకుండా మనం ఇప్పుడు జరుగుతున్న జీవితాన్ని మంచిగా నడుపుకోవాలి. ఇక ముందు ముందు జీవితాన్ని అత్యంత మంచి విలువైన జీవితంగా గడుపుదామని ప్రణాళిక వేసుకొని మంచిగా గడపడానికి ఆలోచించాలి తప్ప అయిపోయిన దాని గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. తర్వాత ఏంటంటే, మనం ఏమైనా పని మొదలెట్టామనుకోండి, ఏమైనా అడ్డంకులు వచ్చాయండి, వాటితోటి బెంగ పెట్టేసుకొని కుంగిపోయి కుషించిపోతే ఏమవుతుంది? అపజయాలు వస్తాయి. అలా కాదు, వాటిని ఎలా చేయాలి, వాటిని ఎలా అనుభవాలుగా మలుచుకోగలగాలి, ఎలా మలుచుకుంటే మనకు విజయం వస్తుంది ఆలోచించి అలా మలుచుకోవాలి మనం. అంతే తప్ప అయిపోయిన వాటి గురించి బెంగ పెట్టుకొని ఊరికినే ఆలోచించి కుంగిపోయి ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవడం వల్ల చాలా నష్టాలు పొందుతామండి. అందుకని ఎప్పుడు కూడా అడ్డంకుల గురించి కుంగిపోకుండా వాటి వల్ల వచ్చిన అనుభవాలను మంచిగా మలుచుకోగలిగితే మనకి విజయం చేకూరుతుంది. ఇంకోటి ఏంటంటే, అబద్ధం చెప్పదు అంటారు. అది ఉట్టి మాట అండి. నిజంగా చూడండి, మన మనసులో ఎన్ని సమస్యలు ఉన్నా మనం నవ్వుతూ అద్దం ముందు నిలబడితే నవ్వుతూ కనిపిస్తుంది, కానీ నీ మనసులో ఈ సమస్యలున్నా ఇరగో నువ్వు బాధలు పడుతున్నావని ఎప్పుడన్నా అబద్ధం చూపిస్తుందా, చెప్తుందా? చెప్పదు. కాబట్టి అబద్ధం చెప్పదనేది ఉట్టి అబద్ధం మాట, అది ఉట్టి మాట అనమాట. కూడాను నవ్వే పెదవుల్ని చూపిస్తుంది తప్పితే నవ్వు వెనుక బాధలను అస్సలు చూపించదు అది. అందుకని అబద్ధం చెప్తుంది, అబద్ధం చెప్తుంది అన్నమటుకు నిజం. ఇంకోటి ఏమిటంటే, ప్రపంచంలో వెలకట్టలేని సంపదలండి. ఏంటి ఆ రెండు? రెండు ఉన్నాయండి. ఒకటి మనశ్శాంతి, రెండోది తృప్తి, సంతృప్తి. ఆ నిజం కూడా అంతే కదా, మనశ్శాంతి లేకపోతే మరీ బాధలు ఎక్కువైపోతుంటాయి. ప్రతి దానికి మనం ఆలోచించి మనశ్శాంతి పోగొట్టుకుంటాం. రెండోది సంతృప్తి. నిజం కూడా ఉంది కదా, సంతృప్తి ఉండాలి కదా మనకి. ఉన్నదాంతో తృప్తి పడ్డానుకోండి జీవితం ముందుకు సాగుతుంది. అదే లేదనుకోండి, ఇది ఇంకా ఏదో కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడేముంది? అసంతృప్తి మిగిలి మనకేమో మనశ్శాంతి లేకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. అయితే ఈ రెండు సంపాదించుకున్న వాళ్ళు మాత్రం అమిత సంతోషాన్ని, అమిత సంతృప్తిని పొందుతారట. ఏది? మనశ్శాంతిని, సంతృప్తిని, ఈ రెండు ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తారు అని అర్థం. ఇంకోటి ఏంటంటేనండి, ఎన్నో అబద్ధాలని అస్సలు ఆలోచించకుండా నమ్మేస్తారు. నిజంగా అంటే అబద్ధాలు కూడా అతికినట్టు చెప్తారంటారు చూస్తారు, అలాగనమాట. ఎన్నో అబద్ధాలను అలా చెప్పిస్తారు తప్పితే ఒక్క నిజాన్ని నమ్మాలనుకోండి ఎంతగానో ఆలోచిస్తారు. నిజమా అబద్ధమా, ఇది అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, ఇలా ఆలోచిస్తుంటారు. ఎన్నో అబద్ధాలు మటుకు టక్క నమ్ముతారండి మనుషులు ఎవరైనా కూడా, మనం కూడా అంతే అనుకోండి. తర్వాత ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి? నమ్మకం సంపాదించుకోవడానికి సంవత్సరాల జీవితకాలం పడుతుంది. అదే కాకుండా అది పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ కాలం కూడా పట్టదన్నమాట. చూసారా, నమ్మకం అన్నది ఎంత విలువైనదోని, అపనమ్మకం ఎంత కష్టమో, ఎంత సులువుగా వస్తుందో నమ్మేస్తా అందరి మీద. నమ్మకం రావడం అంత కష్టం అన్నమాట ఎవరి మీదైనాను. ఇంకోటి ఏంటంటే, మన జీవితంలో ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, గౌరవం లేని చోట ఉండకూడదు అసలు. నమ్మకం లేని వారికి సంజాషి చెప్పుకోకూడదు. కన్నీటి విలువైన వారి కోసం బాధపడకూడదు. ఈ 3 కరెక్టేనండి. 3 విషయాలు. గౌరవం లేని చోట అసలు ఎందుకు ఉండాలో మనం విడిపోవాలి. అక్కడ గౌరవం లేదన్నప్పుడు మెల్లిగా మనం తప్పుకోవాలి. నమ్మకం లేదు వాళ్ళకి మన మీద, సంజాషీలు ఇచ్చుకోకూడదు. ఇది నిజం, అది నిజం, అలాగండి ఇలాగండి అని. అలాగే మన కన్నీటికి విలువ ఉన్న వాళ్ళతోటి మనం వాళ్ళ దగ్గర ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి తప్ప వారి కోసం ఊరికినే బాధపడిపోయి మనం నీ గురించి నేను ఇలా చేశాను అలా చేశాను వాళ్ళు నమ్మించి తాపత్రయపడక్కర్లేదండి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, మాటల్లో నేర్పు ఉండాలి. ఆ నేర్పరితనం లేకపోతే ఎవరి దగ్గర గెలవలేము, ఎక్కడా బతకలేము. ఓటమిలోని ఓర్పు ఉండాలి. ఓడిపోయిన బెంబేలు పడిపోయి గొడవలు పడిపోయి ఏదో చికాకులు చేసి ఏదో ఆత్మహత్యలు చేసుకుందామా, లేదా ఇది చేసేద్దామా కదండి. ఓర్పుగా ఉంటే విజయం మళ్ళీ మన వెంట వస్తుందన్నమాట. అలాగని బాధల్లోని మనం బాధలో అనుకోండి, ఎవరన్నా ఓదార్పు చేయాలి, లేదా మనం ఎవరన్నా బాధలో ఉండకుండా మనం కూడా ఓదార్పు ఇవ్వాలన్నమాట. అలాగే మన మనసుకి శాంతి ఉండాలి. శాంతి లేకపోతే ఎన్ని ఉన్నా అసలు సుఖం లేదండి. డబ్బుకి పొదుపు ఉండాలి.
ఎందుకంటే డబ్బు ఎంత పొదుపుగా వాడుకుంటే మనకు అంత ముందు ముందు భవిష్యత్తులో చాలా పనికొస్తుంది. లక్ష్మి చెంచు లక్ష్మి అంటారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని అనమాట ఆశకి హద్దు ఉండాలి. ఆశకి ఏంటి, ఎంతైనా ఆశకి హద్దు ఉండాలి. అంతేగాని లక్ష్యానికి పట్టుదల ఉండాలి. ఆశకి హద్దు ఉండాలి, లక్ష్యానికి పట్టుదల ఉండాలి. రెండూ లేకపోయినా కూడాను అసలు మనం కిందకి దిగజారిపోతాం, జీవితంలో పైకి ఎక్కం అనమాట. అలాగేను జీవితాన్ని నేర్పుగా ముందుకు సాగించాలి. జీవితం అన్నది ఎలా పడితే అలా నడిపించేది కాదు. చాలా నేర్పుగా ఓర్పుగా ముందుకు సాగించి జాగ్రత్తగా నడిపించుకోవాలండి జీవితం. జీవితం ఎలాంటిదండి, ప్రవాహం వంటిదండి. నీరు ఉందనుకోండి, ఒకే చోట ఆగిపోతే అది ఏమిటవుతుంది, కొన్నాళ్ళకి మురికి నీరైపోతుంది. అలాగే వదిలి వెళ్ళిన వాళ్ళనే తలుచుకుంటూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం మనం. ఆ మురికి గుంటలో కూర్చున్నట్టే జీవితం కూడా ఎందుకు ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మనం వదిలేసి వెళ్ళిన వాళ్ళని మనము వదిలేసి మన జీవితాన్ని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుందుకు సంసిద్ధపడాలి. ఇంకోటి చాలా ముఖ్యమైనదండి, మీ అనుకునే వారితో అస్సలు మనస్పర్ధలు వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి. వాళ్ళు మనవాళ్లే కదా. ఏదో ఒక్కోసారి మన రోజు బాగోలేకో మన ఇది లేకో ఏదో ఒకటి, మన పీరియడ్ బాగోలేతేనో జాతకం బాగోలేతేనో మనస్పర్ధలు వస్తాయి. వచ్చినప్పుడు ఇంకా దాన్ని అలాగా ఇంకా వాళ్ళని ఎత్తి పొడిచి ఏవో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవాలన్నమాట. అప్పుడు మనకేముంది, లేదు మౌనంగానే ఉండదు, లేదు దూరంగా ఉన్నాం అనుకోండి, కొన్నాళ్ళకి వాళ్ళు మర్చిపోతారు, మనమేమో మర్చిపోయి మళ్ళీ చక్కగా కలవగలుగుతాం. అంతేగాని ఏదో ఒక మాటలు అంటూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా కలిసిపోయినప్పుడు ఆ మనుషులు కలిసినంత ఈజీగానే మనసులు కలవండి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఏమన్నా గొడవలు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు దూరంగాను మౌనంగాను ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, కష్టం వస్తుంది కదా, ఎవరికైనా జీవితంలో కష్ట సుఖాలు వస్తాయి కదా. కష్టం వస్తే భరించడం నేర్చుకోవాలి. పరిష్కారం కోసం ప్రయత్నం అలవర్చుకోవాలి. ఫలితం ఏదైనా ఉండండి, మన ప్రయత్నం మనం చేయాలి. కష్టాల నుంచి బయటికి ఎక్కే ప్రయత్నాలు, ఫలితం ఏదైనా పర్వాలేదండి, కానీ జీవితంలో అది అనుభవంగా గుర్తుండిపోతుంది. ఇవండి వాళ్ళు నేను చెప్పాలనుకున్న కొంచెం చిన్న చిన్న మాటలు ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మా పూజ ఎలా ఉందో కూడా అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పదండి అయితే పొడుపు గదిలోకి వెళ్దామా.